హాయ్ నేను సతీష్. ఫస్ట్ మీరు ఒక కామెంట్ పెట్టండి. నాకున్న అప్డేట్ ఏంటి అంటే, ఈ వారం 10వ వారం నామినేషన్లకు సంబంధించి కెప్టెన్ ఇమ్మాన్యుయల్ సహా హౌస్ అంతా నామినేట్ అయిపోయారంట. అంటే హౌస్లో 11 మంది ఉంటే 11 మంది కూడా డైరెక్ట్ నామినేషను బిగ్ బాస్ చేసేసాడు. ఇది మనకున్న లేటెస్ట్ క్రేజీ అప్డేట్. ఇప్పటికీ నేను ఒక వీడియోలో చెప్పా కదా, 6 నామినేట్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరుగుతుందని ఇంకా వీళ్ళు కదా మొత్తం కట్టకట్టుకుని వచ్చేయండి 11 మందిని కూడా నామినేషన్లో పడేశాడు. అయితే కెప్టెన్ ఇమ్మాన్యుయల్ కదా, మరి ఆయన్ని కూడా నామినేట్ చేసేది మంచిదేనా? ఎందుకంటే ఆయన కూడా నిన్న బాధపడతా ఉన్నాడు కదా, కేవలం 10 వారాల్లో 2 సార్లు వచ్చానండి నామినేషన్కి, నాకు ఓట్లు వేసే వాళ్ళందరూ ఉన్నారా, వేరే పార్టీ మార్చేశారా, జెండా మార్చేశారా, షిఫ్ట్ అయిపోయారా, ఏంటో నాకు భయంగా ఉంది, నేను వస్తాని నా కోసం వెయిట్ చేయండి, ఎదురు చూడండి, వస్తాను, నాకు రావాలని ఉంది అంటున్నాడు. సరే ఇంకెందుకు నువ్వు అంత బాధపడ్డావు, నిన్ను కూడా తెచ్చావుదని అట్లా చేసేసినట్టుంది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చాడంట. ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ ఇమ్యూనిటీ వల్ల ఆయన్నైతే సేవ్ చేసేసి మిగతా 10 మందిని కూడా డైరెక్ట్గా నామినేషన్లో ఉన్నారు. సింగిల్ ఓటుతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2, 3, 4 ఓట్లు పడిన వాళ్ళు వచ్చినారు, అసలు ఓటే పడకుండా వచ్చిన వాళ్ళు కూడా పెట్టేశారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అందరినీ నామినేషన్ తెచ్చేయడం కరెక్టా, లేకపోతే ఎవరైతే 1 to 1 నామినేట్ చేసుకున్నారంటే అలాగైతే 6 వచ్చారు. ఎవరెవరు? భరణి, సంజన, దివ్య, గౌరవ్, నిఖిల్ అండ్ రీతు. ఈ 6తోనే సరిపెట్టేస్తే సరిపోతుందా, లేదంటే 10 మందిని తెచ్చేస్తేనే కరెక్టు ఉండేవాళ్ళు ఉంటారు అసలు? ఎందుకంటే నామినేషన్ అంటే నేను చెయ్యను, నాకు చెయ్యొద్దు, ఇలా సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చేటప్పుడు మజా ఏముంటుంది, కిక్ ఏముంటుంది, అసలు ఓపెన్ అవ్వట్లేదు కదా. సో ఈ సేఫ్ ప్లేయర్స్కి అందరికీ చెక్ పెడదాం, గంపకొత్తగా ఒకేసారి అందరినీ తెచ్చేద్దాం, డబుల్ ధమాకాలో పంపించేద్దాం అని పక్కా బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయి ఈ పని చేసినట్టు ఉంది. మరి మీకేమనిపించింది? ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే పెట్టండి, కామెంట్ అయితే చేయండి. అందరినీ 10 మందిని తెచ్చడమే రైట్ అనిపిస్తే చేయండి, లేదండి ఎవరైతే 1 to 1 చేసుకున్నారో వాళ్ళ వరకే సరిపెట్టేస్తున్నా బాగుంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ అయితే చేయండి, నేను కూడా చూస్తా ఎవరట్లా ఎంతమంది ఎలా రియాక్ట్ అయ్యారు, మీ అభిప్రాయం ఎట్లా ఉంది ఆడియన్స్ అనేది. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. అయితే బిగ్ బాస్ వాస్తవానికి ఏంటి, నామినేషన్లకు రానిది ఎవరెవరంటే సుమన్ శెట్టి, కళ్యాణ్, డీమోన్ పవన్, తనూజ, ఇటు కెప్టెన్ ఇమ్మాన్యుయల్ కనుక ఇమ్మాన్యుయల్ క్లాస్లో నువ్వు సేఫ్లా అని చెప్పారంట. మరి మిగతా 4 కూడా వచ్చేసారు. మరి ఎవరు చేశారంటే ఇప్పటికే ప్రోమోలో చూసాం, దాని ప్రకారం ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయని కూడా చెప్పేసుకుందాం. ఇటు ఇమ్మాన్యుయల్ భరణినే చేస్తూ ఉన్నాడు, అది పాయింట్ కూడా చెబుతున్నాడు. అన్న నీకోసం నువ్వు వాడాలి, నీకోసం నువ్వు వాయిస్ రైజ్ చేయాలి, నీకంటే పక్క వాళ్ళ ఘనత గ్రేట్ అని చెబితే మరి నీ గురించి ఎట్లా అన్నా, నీ గురించి ఎవరన్నా జాకీలేసి లేపేది, నీకోసం నువ్వు లేపాలి కదా అని మాదిరిగా వ్యాలిడ్ పాయింట్ అది. భరణి తన రీజన్స్ తనకు ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా హౌస్లో 10 మంది ఉన్న 10 మందిలో నేనే గ్రేట్ అన్నట్టు ఉండాలి తప్ప నాకంటే చాలామంది గ్రేటు అంటే ఎట్లా అవుతుంది? మంచి పాయింటే చెప్పాడు. అట్లాగే రీతు చౌదరి ఏమో దివ్యాన్ని చేసింది, అట్లాగే గౌరవ్ ఏమో సంజనాను, కళ్యాణ్ నిఖిల్కు, అట్లాగే సుమన్ కూడా నిఖిల్కే, అలాగే గౌరవ్కి ఏమో 4 చేశారంటే ఏకంగా తనూజ, డీమోన్ పవన్, సంజన, దివ్య. చెప్పిన మాట వినడం, అల్లరి పిల్లడం, మొండిగేయటం, వినిపించుకోడు, మారం చేస్తాడు, అలుగుతాడు, హట్ అవుతాడు, అరుస్తాడు, ఇలాంటి కారణాలు చెబుతారు. అసలే లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే మేము ఎంత చెప్పినా వాడికి అర్థం కావట్లేదు, ఇలాంటి పాయింట్స్ చెబుతారు కదా. ఎక్కువగా గౌరవ్కి అయితే బురద స్నానం అయితే బ్రహ్మాండంగా చేయించారంట, తల స్నానమే చేయించారు ఏకంగా. అలాగే హైలైట్ ఏంటంటే దివ్యను భరణి చేశాడంట. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. కోర్స్ వ్యాలిడ్ పాయింట్ కూడా ఉండొచ్చు, కాకపోతే నిన్న మరి చెప్పాడు కదా ఎందుకు చేసి ఉంటాడు, ఏ పాయింట్లో చేసి ఉంటాడు. నిన్న ఇమ్మాన్యుయల్ చేయాలనే ఇంటెన్షన్ ఉందండి ఆమెకు, దివ్యకి ఎంతసేపు తనూజను తప్పించాలి అనే దానికంటే ఇమ్మాన్యుయల్ కెప్టెన్ చేయాలని ఫస్ట్ నుంచి ఆడుతూ ఉంది, ట్రై చేస్తుందని నాగార్జున సమక్షంలో ఆయన భరణీయ స్వయంగా చెప్పాడు. మరి ఇప్పుడు ఎట్లా ఏం మాట మార్చుంటాడు అంటే, ఎలాంటి ఒపీనియన్ చెప్పుంటాడు, ఎలాంటి స్టాండ్ తీసుకుని ఉంటాడు అంటే, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం దివ్యాన్ని చేశాడంట. మరి నువ్వు నాకేం ఆడేస్తున్నామని ఎక్కువగా వస్తుందమ్మా, నన్ను అక్కడ సేవ్ చేయడం కానీ నా కోసం ట్రై చేసినట్టు అనిపించింది, అసలు నా మాటే వినట్లేదు, నువ్వు ప్రతి దాంట్లో నువ్వే దూరిపోతున్నావు, నాకేం కూడా నువ్వే ఆడేస్తావా, ఆ సీక్రెట్ టాస్క్లు కూడా కాపాడడానికి ట్రై చేస్తావు, ఇట్లాంటి రీజన్ ఏదైనా చెబుతాడేమో. మరి చూద్దాం ఎలాంటి పాయింట్ చెప్పుడు ఏంటి అనేది. ఏదేమైనా సరే దివ్యం చేయడం అంటే పెద్ద విషయమే, రియల్లీ షాకింగ్ అప్డేట్ అని చెప్పాలి. చేసుకోవడం మంచిదే, ఎందుకంటే ఆయన చేసిన పొరపాటే ఈ సీజన్లో అడుగుపెట్టిన తర్వాత ఈ బాండ్స్ పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళు పాయింట్లున్నా మైనస్ పాయింట్లు సరే చెప్పలేదు. నాకు అన్నింటికంటే ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఆ అమ్మాయిని ఒక 100 పొగడతలు పొగిడేటప్పుడు 100 ఏంటి ఒక 1000 పొగిడి ఉంటాడు, రోజు పొగిడేటప్పుడు నా గురించి మైనస్లు ఏంటి, నా వీక్నెస్లు ఏంటి చెప్పండి అంటే, నాకు తెలుసు కానీ చెప్పను అన్నాడు. ఒక్కటి కూడా చెప్పలే. ఇప్పుడైనా చెబుతాడంటే నేను క్యూరియాసిటీతో ఎదురు చూస్తాను, ఏం చెప్పుంటాడు అబ్బా అని. ఆ పిల్ల బతిమిలాడింది, సరేనండి పొగడతలే ఉంది, ప్లస్లే ఉంది, మైనస్ చెప్పండి, నా నెగిటివ్స్ ఏంటో చెప్పండి, నా వీక్నెస్ ఏంటో చెప్పండి అని. నీ స్ట్రెంత్ తెలుసు, నీ వీక్నెస్ తెలుసు, అప్పుడు చెప్పలే. మరి ఇప్పుడు ఏం చెప్పాడు, ఏ పాయింట్ చెప్పుంటాడో, ఆవిడ ఎలా కన్విన్స్ అయిద్దో, మనం కూడా ఎట్లా ఏమి లాజిక్ రీజనా కాదా చూద్దాం.
అలాగే ఇంకోరు రీతు చౌదరికి అయితే నిఖిల్ చేశాడంట. మరి సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అయ్యేవని చెప్పొచ్చు, బ్లూ టీంలో యూనిటీ లేదన్నావు కదా ఆ పాయింట్ చెప్పొచ్చు. ఇట్లా మొత్తానికి ఫైనల్గా ఈ 6 అయిన తర్వాత ఆ సుమను, కళ్యాణ్, డీమోను, తనూజ, ఇమాన్యుయల్ ఈ 5 తప్పించుకున్నా సరే అవసరం లేదు మొత్తం వచ్చేయండి అని పెట్టేశాడు బిగ్ బాస్. గౌరవ్కి ఎక్కువ మంది నామినేషన్ చేశారు, ఏకంగా 4 అయితే చేశారంట. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి సరే ఇంకా వద్దులే. ఎందుకోసం ఇట్లా పెట్టాడంటే నిఖిల్ ఏంటి 5 వారాలు నామినేషన్లోకి రాలా, ఆయన నామినేషన్ చేస్తాడు అంటే చేయడు, నాకు వద్దులే అంటాడు, సేఫ్ డాగర్ కావాలంటే వద్దు అంటాడు, లేకపోతే ఆయేషా, ఇమాన్యుయల్ వచ్చినప్పుడు చిట్టీలు తీసేస్తానంటే వద్దు అంటాడు. మరి ఎప్పుడు చేస్తాడంట? అతను నామినేషన్ చెయ్యను అంటే తనకు చెయ్యొద్దు అంటే మరి ఇంకెందుకోసం ఉన్నట్టుగా. అట్లాగే ఇమాన్యుయల్ కూడా 2 వారాలే వచ్చాడు, ఆయనే టెన్షన్ పడతా ఉన్నాడు. ఇలా చాలామంది రావట్లేదు అంటే సేఫ్గా మాడుతున్నారు అని అర్థం. ఎవరికి టార్గెట్ గురి అవ్వట్లేదు, ఎవరో నేను పాయింట్అవుట్ చేయట్లేదంటే నువ్వు అందరితో చక్కగా ఏమంటారు సఖ్యతగా మంచిగా వెళ్ళిపోతున్నావు అని అర్థం. అందువల్ల ఇంకెందుకులే అని చెప్పేశారు. అయితే మరి నాకు ఇప్పుడు నా అంచనా ప్రకారం ఏంటంటే బాటంలో ఎవరుంటారంటే ఈ 10 మందిలో గౌరవ్, భరణి, దివ్య, నిఖిల్. ఈ ఫైర్ స్ట్రోమ్ ద్వారా వచ్చిన గౌరవ్ అండ్ నిఖిల్ వచ్చిన 6 అవి 2 మిగిలారు కదా, ఆ 2 కూడా బాటంలోకి వచ్చేస్తారు. ఒకవేళ డబల్ ధమాకా పెట్టి పంపించిన వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోవచ్చు, ఆశ్చర్యపోవక్కర్లా. వీళ్ళిద్దరితో పాటు ఇంకొకరు భరణి అండ్ దివ్య. ఈ 4 అయితే ఉంటారు. ఈ 4లోనే ఎలిమినేషన్ అయితే ఈ వారం ఉండబోతుంది. సింగిల్ ఎలిమినేషన్ అయినా డబుల్ ఎలిమినేషన్ అయినా. అట్లాగే ఇంకోటి ఏంటి ఇప్పుడు, ఎందుకంటే తనూజకి మంచి ఓటింగ్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, పక్కాగా ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఒక ఇమాన్యుయల్ కూడా ఈ వారం వచ్చేసి ఉంటుంటే ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అమ్మయ్య వచ్చాను నేను కూడా నామినేట్ అయ్యాను అమ్మయ్య అని హ్యాపీ. ఆయన ఫాలోవర్స్ కూడా అసలు అతని గ్రాఫ్ ఎంత ఉంది, ఎప్పుడో 2వ వారం 4వ వారం వచ్చినట్టున్నాడు, అంత ఇంతవరకు రాలా. అసలు ఎంత పర్సంటేజ్ పడుతుంది, పాజిటివిటీ పెరిగిందా, ఆ ఉన్న కనెక్షన్ ఇంకా ఆయన అన్నట్టుగా వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోయారా ఏమన్నా తెలిసేది. పక్క సేవ్ అయితే అయితేలేండి, కానీ పర్సంటేజ్ ఎంత పడుతుందని ఒక క్లారిటీ వచ్చి ఉండేది మనకు కూడా. నిన్న ఈక్వల్ అయ్యింది చూసారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక క్యూరియాసిటీ హౌస్లో 5 ట్రోఫీకి దగ్గరగా తనూజ ఉందని, మరొక 5 ఇమాన్యుయల్ ట్రోఫీకి దగ్గరగా ఉన్నాడు అని చెప్పారు. మనకు కూడా తెలిసి ఉండేది. అయితే పక్కగా సేఫ్ అయిన బ్యాచ్లో ఇమాన్యుయల్, తనూజ, సంజన, కళ్యాణ్, రీతు చౌదరి, డీమన్ వరకు పర్వాలా. మిగతా 4లోనే ఆ గౌరవ్ అండ్ నిఖిల్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు. అసలు పోనీ నిఖిల్ అయితే ఇంకా దారుణం, నోరే ఎప్పుడు టాస్క్లే ఆడు, ఫిజికల్ టాస్క్లు ఆడక, మాటలో ఆడక, నామినేషన్ చేయక, నామినేషన్ చేస్తానంటే చేయించుకునే పరిస్థితి లేక, ఇట్లా ఉంటే ఎట్లా మరి. సో డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఈ వారం ఖచ్చితంగా, ఎందుకంటే 11 మంది ఉన్నారు కదా, ఇప్పుడు 10వ వారం. ఈ 10, 11, 12, 13, 14 5 వారాల్లో 5 వెళ్ళిపోయినా ఇంకా 6 ఉంటారు కనుక ఈ వారం లేదా ఇంటి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో ఫ్యామిలీ వీక్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు కనుక ఆ ఫ్యామిలీ వీక్ ముందే ఈ డబల్ ధమాకా వేసి పంపించేద్దామని ప్లాన్ చేయొచ్చు. మరి మీకేమనిపించింది? అది కూడా ఏంటి 5 నిమిషాల టైం కౌంట్ కూడా ఎందుకు పెట్టారు అనుకుంటున్నానంటే జస్ట్ నాది గెస్సింగ్ మాత్రమే. ఈ 5 నిమిషాలు ఆఫర్ పెట్టి ఎవరు వస్తారో చేసుకోండి, సేఫ్ గేమ్ పక్కన పెట్టేసి 5 నిమిషాలు మీకు టైం ఇస్తారో వాడుకోండి అంటే, ఇంకా అక్కడికి వాడకుండా మేము ఇంకా ఎంతది పేరెంటానికి వచ్చేవాడికి అలా కూర్చున్న వాళ్ళందరికీ ఓహో మీరు ఇంకా సేఫ్ గేమ్ ఆడతారా, సరే రెండేలా ఉన్నవాళ్ళు కూడా లాగిపడేసాడేమో అనిపించింది నాకు. ఎవరిని చెయ్యము, మాకు కూడా చెయ్యొద్దని మాదిరిగా ఉన్నారు. సో మీకేమనిపించింది ఓవరాల్గా కామెంట్ అయితే చెయ్యండి. అందరినీ 10 మందిని తేవడం కరెక్టే, మంచిదే. ఉన్నవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారని. అసలు కంటెంట్ లేనప్పుడు ఎందుకు వేస్ట్ కదా, అక్కడ కూర్చున్న మాత్రం ఏం ఉపయోగం లేదండి. 1 to 1 పెట్టేటప్పుడు ఆ సింగిల్ ఎలిమినేషన్, సింగిల్ ఓటు పడినా సరే వాళ్ళని తెచ్చింది అంతటితో ఆపేసి ఉంటే బాగుండండి. సరే ఒక కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.